హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర 12 వోల్ట్ స్మార్ట్ బ్యాటరీ ఛార్జర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఈ రెండు మనకి లేటెస్ట్ టెక్నాలజీతో అడ్వాన్స్ మోడల్తో అయితే రావడం జరుగుతుంది. ఈ 2 మోడల్స్ వచ్చేసి మీరు ఒకవేళ బడ్జెట్లో తక్కువ పేర్లో చూస్తున్నారు, మంచి క్వాలిటీతో చూస్తున్నారంటే మనకి DVM బ్రాండ్ నుంచి ఈ 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో ఒక మోడల్కి మనకైతే డిస్ప్లేతో వస్తుంది, ఇంకోటి వచ్చేసి మనకి రెగ్యులేటర్ టైప్ అయితే ఇందులో రావడం జరుగుతుంది. ఇది మాత్రం మనకి రెండు కూడా లేటెస్ట్ టెక్నాలజీతో వెరీ పవర్ఫుల్ ఛార్జర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు విత్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే మీరు మోడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఒక మోడల్లో మనకైతే 12 వోల్ట్ 24 వోల్ట్ ఏ బ్యాటరీ అయినా సరే మీరు ఛార్జ్ చేసుకునే విధంగా అయితే మనకైతే ఇవి అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఏ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి, మనం మోడ్స్ ఏ మోడ్స్ పెట్టుకోవాలి, మనకి ఎంత ఎంఏహెచ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాకు చార్జ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఈ 2 మోడల్స్ చూద్దాం. ఒకటి వచ్చేసి 651 దీని మోడల్ నేమ్, అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 652. మనకి రెండు అయితే ఉన్నాయి ప్రెసెంట్. రెండింటికి మీకు చాలా అంటే చాలా డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం 651 ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని. లాస్ట్లో మీకు రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు ఛార్జర్ అయితే 651 దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకైతే ఛార్జర్ ఇట్లా ఉంటుంది. ఒక రెక్టాంగిల్ టైప్లో మనకైతే రావడం జరుగుతుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీకు వోల్టేజ్ కానీ అండ్ నెక్స్ట్ ది బ్యాటరీ టెంపరేచర్ ఎంత ఉంది అన్నీ మీకు ఇందులో డిస్ప్లే అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో చూసుకుంటే మీకు మోర్ తరగ ఆప్షన్స్ ఏవే ఉన్నాయని మీకు ఇక్కడ డౌన్లో ఇండికేటర్స్ రకంగా చూపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి కార్ బ్యాటరీ, మీరు కార్ బ్యాటరీ ఛార్జ్ చేస్తే మీరు కార్లో పెట్టుకోవచ్చు అంటే మోడ్ మీరు. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీకు AGM ఆర్ GL ఉంది కదా, అది మీకు ఏంటంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న బ్యాటరీస్ అనమాట. మీకు UPS బ్యాటరీస్ అట్లా ఉంటాయి కదా, అవి మీరు అక్కడ పెట్టుకోవడానికి. దాని పక్కన చూసుకుంటే వెట్ బ్యాటరీస్ ఉన్నాయి, మీరు అవి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ ఇన్వర్టర్ బ్యాటరీ టైప్స్, మినీ ఇన్వర్టర్ టైప్ యూజ్ చేస్తారు కదా, అట్లాంటివి మీరు అందులో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మోటో ఉంది కదా, అది మీకు బైక్ ఛార్జర్స్ అంటే బైక్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బైక్ బ్యాటరీ కూడా మీరు దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ MAH చూసుకుంటే మాత్రం మనకైతే ఇది 12 వోల్ట్ బ్యాటరీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 4AH MAH వచ్చేసరికి 4AH నుంచి 100 AH వరకు మనకైతే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు యాంపేర్స్ ఉంటాయి కదా, ఆ యాంపేర్స్ మీకు మాక్సిమం 100 యాంపేర్ వరకు అయితే ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని సైడ్లో చూసుకుంటే మనకి 2 బ్యాటరీ క్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ క్లిప్స్ మాత్రం మంచి క్వాలిటీ ఇచ్చున్నారు, చాలా హార్డ్ ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఫుల్ ఆఫ్ పైన మీకు ప్లాస్టిక్ టైప్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ పట్టుకున్నా సరే మీకు షాక్ కొట్టడం, ఎత్తడం అట్లాంటివి ఏమి ఉండవు. ఫుల్ మీకు బాడీ ప్రొటెక్షన్తో అయితే రావడం జరుగుతుంది. దాని ఆపోజిట్లో చూసుకుంటే మనకైతే ఒక మెయిన్స్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి ఆ మెయిన్స్ కార్డ్ పక్కనే మనకి 2 ఇంచెస్ నాకు ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు హీటింగ్ ఇష్యూ ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఆ డౌట్ పడక్కర్లేదు. మీకు ఫ్యాన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. మీకు పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదు. నేను లాస్ట్లో బ్యాటరీ ఫిట్ చేసి మీకు ఇండికేటర్స్ ఏమేమి చూపిస్తున్నాయి అవన్నీ మీకు చూపిస్తాను. మనం దీని నెక్స్ట్ మోడల్ చూద్దాం. దీని నెక్స్ట్ మోడల్ చెప్పాను కదా 652, దీని ఇంకో మోడల్ నేమ్ వచ్చేసి ఒకసారి ఆ మోడల్ చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు 652 మోడల్ నేమ్ తాలూకా ఛార్జర్ అయితే మాత్రం ఇది దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూసుకోవచ్చు, మీకు సైజులో కానీ అన్నింటిలో మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మీకు కొంచెం అడ్వాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది మీకు 12 వోల్ట్ ప్లస్ 24 వోల్ట్ ఏ బ్యాటరీ అయినా సరే మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. మీ దగ్గర 12 వోల్ట్ బ్యాటరీ ఉన్నా పర్లేదు, 24 వోల్టేజ్ బ్యాటరీ ఉన్నా సరే పర్లేదు, ఏదైనా సరే ఇది ఛార్జ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మెయిన్ ఫీచర్ వచ్చేసి మనకి ఇందులో మొత్తం మోడ్స్ ఉంటాయి కదా, అవి మీకు వెహికల్ మోడ్ అండ్ నెక్స్ట్ మీకు మోటో మోడ్ అవి కూడా మీకు ఇందులో సేమ్ ప్రొవైడ్ చేసి దానికి మీకు మోడ్స్ అయితే సేమ్ అంతే మారో, బట్ కాకపోతే యాంపేర్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఇది 12 వోల్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పాను కదా, అది మీకు 2AH నుంచి 150 AH వరకు మనకైతే ఈ మోడల్ సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం మనకి 12 వోల్టే, బట్ కాకపోతే మీకు 2AH నుంచి 100 AH మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు 12 వోల్ట్ 2AH ప్లస్ 100 AH వరకు ఇది మ్యాక్సిమం లిమిట్ ఉంటే, మనకి ఇది మాత్రం 12 వోల్ట్ 2AH నుంచి 150 AH వరకు మనకైతే ఇది సపోర్ట్ ఉంది. దీనికన్నా 50 AH ఇంకా ఎక్కువగానే పవర్ అనేది ఇది ప్రొడ్యూస్ చేయగలదు 12 వోల్ట్లోనే. అండ్ నెక్స్ట్ మనం 24 విషయానికి వస్తే మన 24 వోల్టేజ్లో మనకి 2AH నుంచి 100 AH బ్యాటరీ వరకు మనకైతే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు ఓన్లీ 12 వోల్ట్, ఇది మీకు 12 ప్లస్ 24 ఏదైనా సరే మీకు సపోర్ట్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదే మనకి ఆన్లైన్ చూసుకుంటే మనకి నియర్లీ 2450 అట్లా అయితే ప్రైస్ ఉంది, బట్ మన దగ్గర మాత్రం చాలా అంటే చాలా తక్కువలో ప్రైస్ అవైలబుల్గా ఉంది. ప్రైస్ మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే కూడా ఇందులో చూపిస్తుంది. దీనికి డిస్ప్లే నాకు ఇందులోనే డిస్ప్లే కొంచెం బాగా అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. ఇది మనకి డిస్ప్లే కొంచెం డార్క్ వస్తుంది, డార్క్గా
లెటర్స్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి డిస్ప్లేస్ మాత్రం. డిస్ప్లే పరంగా అయితే ఇది కొంచెం హైలో ఉంది, మనకి డిస్ప్లే కొంచెం డార్క్గా వచ్చింది. ఇది కొంచెం లైట్ డిస్ప్లే అయితే నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ మనకి బ్యాటరీ క్లిప్స్ అవన్నీ కామన్ మనకి సైడ్లో చూసుకుంటే సేమ్ బ్యాటరీ క్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపోజిట్ సైడ్లో మెయిన్ స్కాట్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు హీట్ అనేది బయటికి పోవడానికి. బట్ మీకు బ్యాటరీ ఛార్జ్ అవుతున్నంతసేపు మీకు బాడీ కూడా హీట్ అయితే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, నాకు బాడీ కూడా హీట్ ఎక్కలేదు. ఈ బాడీ కూడా నార్మల్ టెంపరేచర్లోనే ఉంది. మీకు ఒక 15 మినిట్స్లో నాకు 12 వోల్ట్ బ్యాటరీ అనేది ఫుల్ అయితే ఛార్జ్ చేసేసింది. బట్ కాకపోతే బాడీ ఎక్కడ హీట్ ఎక్కలేదు అనమాట. ఇది కూడా అంత హీట్ అవ్వలేదు, ఇది కూడా హీట్ అవ్వలేదు. హీట్ మాత్రం చాలా కంట్రోల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే మనకి మొత్తం 7 స్టేజెస్లో మనకైతే ఛార్జింగ్ అనేది అవడం జరుగుతుంది అనమాట. మనకి ఒకవేళ పవర్ ఫ్లక్చువేషన్ అయినా ఏవైనా సరే ఇది అక్కడికక్కడే ఆటో కట్ ఆఫ్ అన్నీ చేసుకుంటుంది. ది బెస్ట్ అది. మనకి చాలామంది దానివల్లే పోతాయి ఛార్జర్స్ అన్నవి. ఇవి అట్లా కాదు, మంచి ప్రొటెక్షన్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ఎండు మనకి కొంచెం హై ప్రైజ్లో వస్తుంది, లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది, ఎక్కడ తీసుకోవట్లేదు. మనం ఒకసారి బ్యాటరీ కనెక్ట్ చేసి ఎట్లా వస్తుంది డిస్ప్లే అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఇప్పుడు 12 వోల్ట్ యూపీఎస్ బ్యాటరీ అనేది ఉందన్నమాట. దీన్ని మనం ఎంత వోల్టేజ్ ఇంకా బ్యాటరీలో ఎంత పవర్ ఉంది అన్ని మనం తెలుసుకోవాలంటే సింపుల్గా ఈ బ్యాటరీ క్లిప్స్ ఇచ్చున్నారు కదా, ఈ బ్యాటరీ క్లిప్స్ అన్న మనం ఇందులో పెట్టేస్తే చాలు. అంటే మనకి ప్లస్ టెర్మినల్కి ప్లస్, మైనస్ టెర్మినల్కి మైనస్ కనెక్ట్ చేసుకోవాలి. చూసుకోవచ్చు నేను ఇక్కడ ప్లస్ టెర్మినల్కి ప్లస్ కనెక్ట్ చేశాను, మైనస్ టెర్మినల్కి మైనస్ కనెక్ట్ చేద్దాం. చూసుకోవచ్చు మీకు కనెక్ట్ చేయగానే ఒక బ్లింకింగ్ సౌండ్ అనేది వచ్చింది కదా, ఇది మనకి ఏంటంటే బ్యాటరీ ఇంత పర్సెంటేజ్ ఉంది అని మనకి ఇందులో అయితే క్లియర్గా కనిపిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే మనకి ఎంత వోల్టేజ్ ఉంది అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నా చూడవచ్చు. మీకు బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ బ్యాటరీ తాలూకా బాడీ టెంపరేచర్ ఎంత ఉంది అన్నీ మనకి ఇందులో కనిపిస్తాయి అనమాట. మీరు ఒక మోడ్ మార్చుకోవాలనుకుంటే ప్రజెంట్ ఇదైతే మాత్రం ఏజిఎం మోడ్లో ఉంది. అంటే మనకి ఇది యూపీఎస్ బ్యాటరీ కదా, అందులో ఉంది డ్రై బ్యాటరీ ఇవి. మీరు ఒకవేళ వెట్ బ్యాటరీ ఏమైనా ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం దీన్ని మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇందులో మనకి ఈ రెడ్ దీట్ ఉంది కదా, ఈ రెడ్ దీంట్లో మనకి వెట్ బ్యాటరీ డ్రై బ్యాటరీ రెండు వేరు వేరుగా ఇచ్చారు. బట్ ఇది మనకి కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి వెట్ బ్యాటరీ అయినా డ్రై బ్యాటరీ అయినా రెండు ఆటోమేటిక్గా ఇదే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. మనకి ఇందులో సెపరేట్ ఆప్షన్స్ అయితే లేవు. మీరు డ్రై బ్యాటరీ అయినా పెట్టవచ్చు, వెట్ బ్యాటరీ ఏదైనా సరే మీరు దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు మోడ్ సెలక్షన్ ఉంది కదా, మోడ్ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ మీకు మోటో అంటే మీరు ఒకవేళ బైక్ ఛార్జర్ అయితే బైక్ ఛార్జర్ దీనికి ఏదైతే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ ప్రెస్ చేస్తే మీకు వెహికల్ అంటే కార్ తాలూకా బ్యాటరీ దీనికి అయితే మనకి మోడ్ అనేది వస్తుంది అనమాట. ఈ బ్యాటరీ కాబట్టి మనం ఇందులో మోడ్ పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ మనకైతే ఇది పెట్టుకోవాలి. ఈ టైప్ బ్యాటరీ మీరు యూజ్ చేస్తారు, మీరు ఆటో బ్యాటరీస్ కానీ ఏమైనా వెహికల్ బ్యాటరీస్ మీరు ఛార్జ్ చేయాలని మీరు సెకండ్ ఆప్షన్లో పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఛార్జింగ్ ఎట్లా ఎక్కుతుంది అంటే ఈ ప్లగ్ మనం సింపుల్గా మీ ప్లగ్ పాయింట్లో కనెక్ట్ చేస్తే చాలు బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయిపోతే మనకి ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్ పక్కన బ్లింక్ అవుతుంది చూసారా మీకు, అది అన్నది మాకు ఫుల్ అయ్యి వస్తుంది అనమాట. మీరు ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత తీసేస్తే మీకు బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందని ఇక్కడ మనకి క్లియర్గా చూపించేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఛార్జర్ చూద్దాం. దీనికి మీకు డిఫరెన్స్ ఏముందో మీకు ఇప్పుడు కొంచెం చూపిస్తాను చూడండి. సింపుల్గా మీరు ఇది కూడా అంతే, ఏం లేదు. ఇప్పుడు ఈ ఛార్జర్ని కూడా మనం 12 వోల్ట్ సేమ్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అన్నవి రెడ్ దీంట్లో రెడ్ పెట్టండి. అండ్ నెక్స్ట్ మనకి బ్లాక్ దీంట్లో బ్లాక్ పెట్టేయండి. మనకైతే ఇది బీప్ సౌండ్ అట్లాంటివి ఏమైతే ఇవ్వదు, జస్ట్ మీకు సింపుల్గా ఆన్ అయిపోతుంది. చూసుకొని మీకు ఆన్ అయింది, ఇక్కడ వోల్టేజ్ అవన్నీ చూపిస్తుంది. 10.7 వోల్ట్ బ్యాటరీది ఛార్జింగ్ ఉంది అని అంటే వోల్టేజ్ ఎంత ఉంది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ ఏ బాడీ టెంపరేచర్లో ఉంది అన్నీ మీకు డిస్ప్లేలో చూపిస్తే సేమ్ మీకు. అండ్ నెక్స్ట్ మీరు మోడ్ ఒకవేళ మార్చుకోవాలి అంటే మీరు ఇందులో ఫస్ట్ చూసుకుంటే కార్ మోడ్ ఉంది కదా, మీరు మోడ్ క్లిక్ చేస్తే మీకు సెకండ్ యూపీఎస్ బ్యాటరీ ఆ బ్యాటరీని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే వెట్ బ్యాటరీ యూజ్ చేస్తున్నాను, వెట్ బ్యాటరీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన చూసుకుంటే మీరు బైక్ బ్యాటరీగా లేదు దేనికని మీరు అక్కడ చేసుకోవచ్చు. ఇట్లా మీకు చూసుకుంటే మీకు డిస్ప్లేలో ఇక్కడైతే మోడ్స్ మారుతాయి అనమాట. బట్ కాకపోతే నాకు డిస్ప్లే దీనికంటే దీని డిస్ప్లే కొంచెం నచ్చింది, కొంచెం డార్క్ అయితే ఉంది. డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది కొంచెం డార్క్గా మనకైతే కనిపిస్తుంది. ఇది మాత్రం మనకు ఓన్లీ 12 వోల్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఇంకే వోల్టేజ్ కూడా మనకైతే తీసుకోదు, ఓన్లీ 12 వోల్టే. ఇదైతే అట్లా కాదు, 12, 24 రెండు మీరైతే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ అయినా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 24 వోల్టేజ్లోనే 100 AH వరకు మనకైతే ఇది కెపాసిటీ అనేది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ 12 వోల్ట్లో 150 AH వరకు బ్యాటరీ అయితే ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఆటో బ్యాటరీ కానీ ఏ బ్యాటరీ అయినా మీరు ఈజీగా దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ఒకవేళ ఏమైనా షాప్స్లో బ్యాటరీస్ యూజ్ చేస్తున్నట్టు ఈజీగా మీరు దీన్ని కనెక్ట్ చేసుకుంటే బ్యాటరీ ఈజీగా ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం DVM మోడల్స్ ఉన్నాయి కదా, డిస్ప్లే మోడల్ ఒకటి, నార్మల్ రెగ్యులర్ మోడల్ ఒకటి, అవి చూద్దాం ఒకసారి ఎట్లా ఉన్నాయని. ఫ్రెండ్స్ ఇవి మనకి DVM నుంచి ఛార్జర్స్ అయితే ఇది మనకి వితౌట్ డిస్ప్లే వస్తుంది. మీకు రెగ్యులేటర్ టైప్ మీరు 6 వోల్ట్ 12 వోల్ట్ అట్లా మీరు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు కదా, ఓల్డ్ మోడల్ టైప్ అయితే ఇది మనకి DVMది. అండ్ నెక్స్ట్ మనకి ఈ మోడల్ వచ్చేసి విత్ డిస్ప్లేతో వస్తుంది. ఇవి మనకి ఎట్లా అయితే డిస్ప్లేస్ ఉన్నాయో మనకి డిస్ప్లేలో చూపిస్తుందో ఇది కూడా అట్లానే మనకి డిస్ప్లేలో అయితే చూపిస్తుంది అనమాట. బట్ కాకపోతే ఇవి మనకి ట్రాన్స్ఫార్మర్ మోడల్స్, ఇవి మనకి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న
చిప్స్ అన్ని ఇందులో ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీ చిప్స్ ఇవి ఇందులో ఉన్నవైతే. ఇవి మనకి కొంచెం ఓల్డ్ మోడల్, బట్ కాకపోతే క్వాలిటీలో మాత్రం ఎక్కడ తీసుకోవాలి. DVM బ్రాండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మనం ఒకసారి ఇవి ఎట్లా ఉన్నాయి, దీని బాడీ ఫినిషింగ్ ఎలా ఉంది, ఆప్షన్స్ ఏంటంటే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇది మనకి వితౌట్ డిస్ప్లే మోడల్ అయితే మనకైతే రెగ్యులర్ టైప్ ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది బాడీ ఫినిషింగ్ మొత్తం మనకైతే మెటల్ బాడీతో అయితే రావడం జరుగుతుంది. ఎవరైనా మెటల్ బాడీ గురించి భయపడుతున్నారంటే చాలా మంది భయపడతారు, ఈ ఎత్తేస్తుంది అట్లాంటివి ఏమో అని. అట్లాంటి వాళ్ళైతే ఈ బాడీ వాళ్ళు కరెక్ట్. ఎవరైతే భయపడతారో, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటారు, మాకు మంచి సేఫ్టీతో మంచి ప్రొటెక్షన్తో లేటెస్ట్ టెక్నాలజీతో కావాలంటే మీరు ఈ ఫైబర్ బాడీ అయినా తీసుకోవచ్చు. లేదంటే మీకు ఈ మెటల్ బాడీ అయినా సరే పర్లేదు. మీకు స్మాల్ బ్యాటరీ అయితే మీకు ఇదైనా సరే ఈజీగా సపోర్ట్ చేస్తుంది ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. మనకు కూడా ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 బ్యాటరీ క్లిప్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ క్లిప్స్ కొంచెం నార్మలే, మరీ అంత హెవీ అయితే ప్రొవైడ్ చేయలేదు. దీనంత అయితే హెవీ లేవు, ఎందుకంటే ఇది మనకి ఎక్కువ ఎంఏహెచ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీని బ్యాటరీ క్లిప్స్ బాగా హార్డ్గా మంచి మనకి ప్రొడక్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి మనకి రెగ్యులర్ క్లిప్స్, ఇవి నార్మల్గా బ్యాటరీ క్లిప్స్ ఉంటాయి కదా అవి. మీకు ఒకవేళ బిగ్ చేసి కావాలంటే మీరు కట్ చేసి వేసుకోవచ్చు. ఇది మనం కనెక్ట్ చేస్తే మాత్రం మనకి సింపుల్గా ఇండికేటర్ మాత్రం వస్తుంది, అది మీకు తర్వాత చూపిస్తాను. మనం చూసుకుంటే 6 వోల్ట్ 12 వోల్ట్ మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. మీరు ఒక స్మాల్ బ్యాటరీ 6 వోల్ట్ బ్యాటరీ అయితే మీరు ఇక్కడ డౌన్లో పెట్టుకొని మీరు అయితే ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ యూపీఎస్ బ్యాటరీ 12 వోల్ట్ కదా, మీరు 12 వోల్ట్ అయితే మీరు టాప్కి లిఫ్ట్ చేసి మీరు 12 వోల్ట్ అయితే పెట్టుకొని ఛార్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ స్టార్ట్లో చూసుకుంటే మనకి ఆన్ ఆఫ్ బటన్ ప్రొవైడ్ చేసి మీరు అక్కడ నుంచి ఆన్ ఆర్ ఆఫ్ చేయాలి. ఛార్జింగ్ ఎక్కాలంటే మీరు ఆన్లో పెట్టుకోవాలి. ఒకసారి మనం ఇది ఆన్ అవుతుందో చూద్దాం ఒకసారి. సింపుల్గా మీ బ్యాటరీ క్లిప్స్ అన్నవి రెడ్ టెర్మినల్కి మైనస్ పెడితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే మనకి ఇండికేటర్ ఆన్ అయింది చూసారా. మనకి మెయిన్స్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మీరు మెయిన్స్ అనేది ఆన్ అయిందంటే బ్యాటరీలో ఎంతో కొంత పవర్ ఉంది అని. మీరు ఒకవేళ ఫుల్ డెడ్ బ్యాటరీ పెడితే అసలు ఆన్ అవ్వదు. మీకు డెడ్ బ్యాటరీ కూడా పెట్టి చూపిస్తాను, అన్నిటి మీద డెడ్ బ్యాటరీ కూడా పెట్టి చూపిస్తాను. ఏది కూడా డెడ్ బ్యాటరీ అనేది తీసుకోవచ్చు, మినిమం బూస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం డెడ్ బ్యాటరీ లాస్ట్లో చెక్ చేద్దాం. ఒకసారి మనం ఈ మోడల్ చూసాం కదా, దీనికి నెక్స్ట్ మోడల్ ఉంది DVMలో, మనకు అది విత్ డిస్ప్లేతో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఆ మోడల్ చూద్దాం ఎట్లా ఉంది అని. అండ్ చూసుకోవచ్చు ఇది మీకు DVMలో విత్ డిస్ప్లే మోడల్ అయితే మీకు ఫ్రంట్లో చూసుకుంటే డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కదా. మీకు బ్యాటరీ తరగ వోల్టేజ్ ఎంత ఉంది అవన్నీ మీకు అయితే ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది. దీని మోడల్ నేమ్ వచ్చేసి DC635 దీని మోడల్ నేమ్ అనమాట. ఒకసారి మనం దీని టెర్మినల్స్ మనం కనెక్ట్ చేద్దాం ఎట్లా మనకి డిస్ప్లే కనిపిస్తుంది అని. మనకి ఫస్ట్లో చూసుకుంటే మెయిన్స్ ఉంది కదా, సేమ్ DVM ఈ మోడల్లో ఉన్నట్టు ఈ మోడల్లో కూడా మనకి మెయిన్ రివర్స్ అనేది 2 ఇండికేటర్స్ అయితే ఉంటాయి అనమాట. మనకు కనెక్ట్ చేయగానే మెయిన్స్ అనేది ఆన్ అవుతుంది. ఒకసారి మనం దీని బ్యాటరీకి కనెక్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు ఫ్రంట్లో అయితే ఇండికేటర్ వచ్చింది. ఫస్ట్ మెయిన్స్ అయితే ఆన్ అవుతుంది, నెక్స్ట్ మీకు డిస్ప్లే కనిపిస్తుంది. చూడొచ్చు మీకు ఎంత వోల్టేజ్ ఉంది ఏంటి అవన్నీ మనకైతే ఇక్కడ ఫ్రంట్లో కనిపిస్తుంది అనమాట. మీకు బ్యాటరీ తలక వోల్టేజ్ ఎంత ఉంది అన్నీ మీకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఒకవేళ బ్యాటరీ ఫుల్ అయింది లేదు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంత డిస్ప్లే అంటే వోల్టేజ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇది మీకు డిఫరెన్స్ అయితే ఈ మోడల్కి ఇందులో మీకు టైం బట్టి మీరు అయితే ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. గంటన్నర మీరు ఛార్జింగ్ పెట్టి తీసేయాలి. ఇందులో అయితే ఇది అట్లా కాదు, మీకు ఒకవేళ వోల్టేజ్ ఎంత ఉందని మీకు అర్థమైతే అప్పుడు మీరు తీసేయవచ్చు. అంటే ఇంత బ్యాటరీ మీరు 12 వోల్ట్ బ్యాటరీ కదా, ఒక 13 వోల్ట్ 14 వోల్ట్ ఛార్జింగ్ ఎక్కిన తర్వాత తీసేస్తే అయిపోద్ది. దీని ఛార్జింగ్ అనేది ఖతం, ఇంకా ఫుల్ అయిపోయినట్టే. సో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే అట్లా కాదు, మీకు వితౌట్ డిస్ప్లే మీకు సింపుల్గా ఉండాలంటే ఇది తీసుకోండి. ఇది మీకు విత్ డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండు మీకు లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది అనమాట. అంటే మీకు ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీతో కావాలంటే ఈ 2 మోడల్స్ తీసుకోండి. ఈ 2 మోడల్స్ అయితే మీకు ఎటువంటి బ్యాటరీ అయినా సరే ఈజీగా ఛార్జ్ చేయగలుగుతుంది. మీకు ఆటో బ్యాటరీ అయినా లేదంటే మీ బైక్ తాలూకా బ్యాటరీస్ కానీ లేకపోతే మీరు షాప్స్ యూజ్ చేస్తారు కదా, షాప్లో బ్యాటరీస్ యూజ్ చేస్తారు కదా లైట్స్ ఆన్ చేసుకోవడానికి, అట్లాంటి బ్యాటరీ అయినా సరే మీకు ఈజీగా ఛార్జ్ అయితే ఈ రెండు మీకు అయితే అవుతాయి అనమాట. ఈ మోడల్ అయితే ఇంకొంచెం అడ్వాన్స్డ్ మోడల్, ఇది చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మీకు యాంపేర్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తుంది. 12 వోల్ట్లో 24 వోల్ట్ రెండు మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు 12 వోల్ట్లో 150 AH వరకు సపోర్ట్ ఉంది. 24 వోల్టేజ్లో మనకైతే 100 వోల్టేజ్ వరకు సపోర్ట్ ఉంది. వెరీ బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంత కాంపాక్ట్ సైజ్లో ది బెస్ట్ అండ్ వండర్ఫుల్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి డెడ్ బ్యాటరీకి పెట్టి చూద్దాం ఏదైనా ఆన్ అవుతుందా అని. డెడ్ బ్యాటరీకి అయితే మ్యాక్సిమం ఏది ఆన్ అవ్వదు. మీరు మినిమం బూస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఛార్జింగ్ పెట్టి అలాగా ఒక 3-4 అవర్స్ ఉంచితే అప్పుడు అది బూస్ట్ ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఓల్డ్ బ్యాటరీ అంటే అస్సలు పవర్ లైన్ బ్యాటరీకి పెట్టి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది అస్సలు బ్యాటరీలో పవరే లేదు ఈ మోడల్కి అయితే మాత్రం. అంటే ఈ బ్యాటరీలో కొంచెం నేనైతే ఛార్జ్ చేసి ఉంచాను, అందుకే మాకైతే ఛార్జింగ్ చూపిస్తుంది. ఇది అసలు నేను ఛార్జ్ చేయలేదు. ఒకసారి మనం దీనికి పెట్టి చూద్దాం ఒకసారి. ఈ ఎల్లో కలర్ ఉంది కదా కొంచెం కాస్ట్లీ మోడల్, దీనికి పెట్టి చూద్దాం. దీనికి పెట్టినా సరే మ్యాక్సిమం రెస్పాన్స్ అనేది లేదన్నమాట. మీకు అస్సలు బ్యాటరీలో ఛార్జ్ లేకపోతే ఇండికేటర్ అనేది ఆన్ అవ్వదు, అస్సలు ఆన్ అవ్వదు. మీకు బీప్ సౌండ్ కానీ ఏమీ రావు. అదే మీరు ఒకవేళ బ్యాటరీ ఈ ప్లగ్ తీసుకెళ్ళి మెయిన్ స్క్వేర్లో పెడితే అంటే పవర్ సాకెట్లో పెడితే అప్పుడు మీకు ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. మినిమం ఇన్ని అవర్స్ అని ఛార్జింగ్ చేస్తే అప్పుడు మీకైతే ఇది ఛార్జింగ్ చూపిస్తుంది. ఒకసారి మనం ఈ DVM మోడల్ ఉన్నాయి కదా ఈ మోడల్లో పెట్టి చూద్దాం. ఇంత హై ఎండ్ మోడల్ అనేది రాలేదు. సో ఈ మోడల్ కూడా మ్యాక్సిమం రాదు నాకు తెలిసి. చూసుకోవచ్చు మీకు ఇండికేటర్ ఇది కూడా ఆన్ అవ్వలేదు, అసలు మినిమం డిస్ప్లే కూడా ఆన్ అవ్వలేదు, మెయిన్స్ కూడా ఆన్ అవ్వలేదు.
ఫుల్ డెడ్ బ్యాటరీ. ఇది డెడ్ బ్యాటరీ అయితే మాత్రం మీకు బూస్ట్ చేయాలంటే ఇవే ఉండాలి. ఇవి మీకు పనికి రావు అసలు. DVMలో మీకు ఈ మోడల్ కానీ బూస్టింగ్ చేయడానికి అవ్వదు. ఈ మోడల్లో మీరు ఈ బ్యాటరీస్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేస్తే మాత్రం ఫాస్ట్గా బూస్టింగ్ అయితే అవుతాయి. ఓల్డ్ బ్యాటరీస్ కూడా మీరు బూస్ట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఛార్జర్స్ ఇవి. 2 మోడల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఛార్జర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ హై పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇది మీరు తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకైతే ఇది 1650 అయితే పడుతుంది అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకి 1650 రూపీస్. ఈ మోడల్ అయితే మనకి 1250 రూపీస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది 1650 నేను చాలా తక్కువ ప్రైస్ చెప్పాను, ఎందుకంటే మీకు ఆన్లైన్లో 2400 రూపీస్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను కూడా మ్యాక్సిమం స్క్రీన్ షాట్ వేయడానికి ట్రై చేస్తా. డిస్ప్లే పైన చూడండి ప్రైస్ అన్నది. మీకు ఈ 1224 వోల్టేజ్ సపోర్ట్ చేసేది అయితే ఆన్లైన్లో 24 దగ్గర ఉంది. నేనైతే మీకు 1650 రూపీస్కి అయితే ఇదైతే ఇస్తున్నాను. మీకు బెస్ట్ ఆప్షన్, ఇది బెస్ట్ ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఈ తక్కువ పేలో చూస్తుంటే మాత్రం రెండు మీకు చాలా తక్కువ పేలో వస్తుంది. ఇది వచ్చేసి మీకు 850, ఇది వచ్చేసి మీకు 950 అట్లా మీకు అయితే ప్రైస్ పడుతున్నాయి. మీకు డిస్ప్లే మోడల్ తీసుకుంటే మీకు బెస్ట్. దీనికన్నా ఒక 100 రూపీస్ డిఫరెన్స్లో మీరైతే ఇది తీసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ మీరు ఇంకొంచెం హెవీ బ్యాటరీ యూజ్ చేస్తామంటే ఇవైనా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఓవరాల్గా ఛార్జర్స్ అయితే ఇవన్నమాట. మొత్తం మనకి 4 ఛార్జర్స్ సెట్ అయితే ఇట్లా ఉన్నాయి. మీకు ఇందులో ఏ ఛార్జర్ నచ్చింది, ఏది ది బెస్ట్ అనిపించింది, ఏది ది వర్త్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.